శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం తదియ తిథి రాత్రి 10 గంటల 1 నిమిషం వరకు. అనంతరం చవితి. అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాల వరకు. అనంతరం జ్యేష్ఠ నక్షత్రం. సౌభాగ్య యోగం తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషాల వరకు. అనంతరం శోభన యోగం. తైతల కరణం ఉదయం 8 గంటల 58 నిమిషాల వరకు. అనంతరం గరజీకరణం. వర్జ్యం ఉదయం 7 గంటల 42 నిమిషాల నుండి 9 గంటల 28 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 28 నిమిషాల నుండి 9 గంటల 14 నిమిషాల వరకు. పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట 7 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుండి 8 గంటల 6 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం స్వాతి కార్తె ప్రారంభం. అంటే రవి స్వాతి నక్షత్రం 1వ పాదంలోకి ఈనాడు ప్రవేశం. మన సంప్రదాయం, మన శాస్త్రం ఎంత గొప్పది అంటే ఆ గ్రహ గతులన్నీ కూడా ఇక్కడే ఉండి జ్యోతిషశాస్త్రం ద్వారా పంచాంగం అనేటటువంటి దాని ద్వారా తెలుసుకునేటటువంటి వాళ్ళు. మన సంప్రదాయంలో పంచాంగం తెలిసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాతావరణ నిపుణులు అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే కార్తెలను అనుసరించి వాతావరణం ఎలా ఉండబోతుంది, ఎప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంటుంది, అందులో కార్తె ప్రవేశాన్ని అనుసరించి ఉదయం పగలు కార్తె ప్రవేశం అయితే వర్షాలు ఎట్లా పడతాయి, రాత్రిపూట కార్తె ప్రవేశం అయితే వర్షాలు ఎలా పడతాయి అనేది చెప్పడం కూడా మనకి సంప్రదాయంలో కనబడుతూ ఉంటుంది. అంత గొప్ప విజ్ఞానం మన సంప్రదాయంలో చెప్పబడింది. అదేవిధంగా తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారిస్తే ఈ కార్తీక మాసంలో సర్వదినాలు పర్వదినాలే. అందులో ఇవాళ తదియ శుక్రవారం వచ్చింది కాబట్టి తదియ గౌరీదేవికి ప్రీతికరమైనటువంటి తిథి కనుక ఈనాడు గౌరీ ఆరాధన, గౌరీ పంచక స్తోత్ర పారాయణ, అదేవిధంగా శివాలయంలో ఉన్నటువంటి పార్వతీదేవి దర్శనం చేయటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడంతో పాటు అమ్మవారికి యథాశక్తిగా కుంకుమార్చన చేయించి ముత్తైదువులకు పసుపు కుంకుమలను తాంబూలాన్ని ఇవ్వటం వల్ల దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి తప్పకుండా కలుగుతుంది. ఈ విధమైనటువంటి కృత్యాన్ని అందరూ ఆరాధించి జగన్మాత శివార్ధాంగ శంకరార్ధాంగ శరీరిణి అయినటువంటి ఆ జగన్మాత దివ్యకృపకు అందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక వీటితో పాటు ఈరోజు కార్తీక శుద్ధ తృతీయ, కార్తీక శుద్ధ తదియ అంటారు. ఈ రోజున తిలోచన గౌరీ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. తిలోచన గౌరీ వ్రతం ప్రత్యేకత ఏమిటి, నియమాలు ఏమిటి అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం. త్రిలోచన గౌరీ వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఒకటి. ఈ వ్రతాన్ని మాఘమాసంలో శుద్ధ తదియ లేదా శ్రావణ మాసంలో శుద్ధ తృతీయ లేదా కార్తీకంలో శుద్ధ తృతీయ నాడు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని గౌరీదేవి అనుగ్రహం కోసమే చేస్తారు. త్రిలోచన అంటే 3 కన్నులు కలిగినవాడు, అంటే శివుని స్త్రీ స్వరూపమైన పార్వతీదేవి. ఈ వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతంలోనే స్త్రీలు ముఖ్యంగా తమ కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, పిల్లల శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. కన్యలు మంచి వరు లభించడం కోసం, వివాహితులైతే కుటుంబ సౌఖ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల గౌరీదేవి కటాక్షం లభించి అన్ని అడ్డంకులు తొలగుతాయి అనేటటువంటి విశేషం అనుభవంలో కనిపిస్తుంది. ఈ రూపం త్రిపుర సుందరీదేవి, పార్వతీ అమ్మవారి 3 రూపాలు, అంటే కారుణ్యం, శాంతి, శక్తి అనే అంశాలని ప్రతిబింబిస్తుంది. వ్రతం చేసే రోజు
ఉషోదయాన్నే స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. ఉపవాసం లేదా అర్ధ ఉపవాసాన్ని పాటించవచ్చు. గౌరీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ముందు మండపంలో ఉంచుకోవాలి. పసుపుతో గౌరీదేవిని ప్రతిష్ఠించాలి. పసుపుతో చిన్న గౌరీ రూపాన్ని తయారు చేసి పూజించుకోవచ్చు. పూజలో అక్షతలు, పూలు, పసుపు, కుంకుమ, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. త్రిలోచన గౌరీ వ్రత కథని వినడం తప్పనిసరి. పూజ తర్వాత స్త్రీలు పరస్పరం తాంబూలాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. సాయంత్రం దీపారాధన చేసి వ్రతాన్ని ముగించాలి. పిండి వంటలు, పాయసం, పండ్లు, బెల్లం కలిపిన నైవేద్యాల్ని సమర్పిస్తారు. ఈ వ్రతం చేసినటువంటి వారికి కుటుంబ శాంతి, ఆయురారోగ్యాలు, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌభాగ్యం లభిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక శుద్ధ తృతీయ, శుక్రవారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి, కుజ, బుధులు, తరువాత వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రతి విషయాన్ని పరిశీలించుకుని మాత్రమే చేయాలి. కుటుంబ సభ్యులందరి ఆలోచనల్ని అవగాహనలోనికి తీసుకుని మాత్రమే పని చేసినట్లయితే ముందు నాటికి ఇబ్బందులు రావు. రుణం చేయవలసిన అవసరం వస్తుంది తప్పక, కానీ అయిన వారి నుండి రుణాన్ని తీసుకోవాలని అనుకోవడం ఏమాత్రమూ సరికాదు. సరికదా, వారు ఏదో వంక చెప్పుకుని తప్పించుకునే పరిస్థితులు కూడా ఉండి అవమానం కలగచ్చు మాటపూర్వకంగా. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా మేషరాశి వారు గౌరీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో లాభవార్తని వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మధ్యమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. కుజుడు అనుకూలిస్తున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంతృప్తి అయితే ఉంటుంది, కానీ అనుకున్నటువంటి వారితో సంబంధ బాంధవ్యాలు కేవలం ప్రయోజనాత్మకంగానే ఉంటాయి తప్ప హృదయపూర్వకంగా ఉండే అవకాశాలు తక్కువ. ఆర్థికమైనటువంటి వ్యవహారాల్లో మంచి లౌక్యంతో వ్యవహరిస్తారు. ఏ విధంగానూ రుణాన్ని తీసుకోరు, రుణాన్ని ఇవ్వడానికి పడరు. ఎదుటివారికి ఏ విధంగానూ కూడా మధ్యవర్తిగా ఉండి వారి విషయాల్ని పరిష్కరించాలనే ఆలోచన కలిగి ఉండరు. అది నిజంగా శ్రేయోదాయకం. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా వృషభ రాశి వారు గౌరీదేవిని ఆవు పాలతో కానీ అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారంలో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే దాంపత్యంలో అన్యోన్యతాభావం విశేషంగా ఉంటుంది. దూర ప్రాంతాలకి చక్కనైనటువంటి వినోద విహారయాత్రల్ని తప్పక చేస్తారు. వీటితో పాటు తీర్థయాత్రల్ని, దైవ దర్శనాల్ని కూడా చేస్తారు. సంతానానికి సంబంధించిన విద్య విశేషమైనటువంటి ప్రతిభని చూపిస్తూ ఉండే కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. నూతన గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ లేదా వాటికి సంబంధించిన ఇతరమైన సుందరీకరణ పనుల్ని కానీ చేస్తూ ఉండొచ్చు. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా మిథున రాశి వారు గౌరీదేవిని పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే వృత్తిలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే భగవత్ కృప కారణంగా తమకి ఏది అవసరమవుతూ ఉంటుందో ఆ అవసరమైనటువంటి వస్తువు అలా వచ్చి సమకూరిపోతూ ఉంటుంది. అందరికీ తల నాలుకగా ఉండేటటువంటి అమోఘమైన అదృష్టాన్ని పొందగలుగుతారు. ఆర్థికమైనటువంటి ఆదాయం గురించి వీరు ఏ విధంగానూ ఆలోచించరు. అయితే తప్పక మాత్రం ఆదాయం అనుకున్న దానికి మించి వస్తూ ఉండే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎవరి విషయంలోనూ కూడా మధ్యవర్తిగా ఉండడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపరు. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా కర్కాటక రాశి వారు గౌరీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థత లభించి కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చేస్తూ ఉండేటటువంటి ఉద్యోగం తక్కువగా ఉంటూ ఉంటుంది. చేసేటటువంటి వృత్తి విశేషంగా పనిచేస్తూ ఉంటుంది. వృత్తి ద్వారా విశేషమైనటువంటి రాబడిని తెచ్చుకోగలుగుతారు. ముఖ్యంగా హోమాలు, జపాలు, వ్రతాలు, పూజలు మొదలైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి స్థిరమైనటువంటి ఆస్తుల్ని కొనుక్కునేటువంటి ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తారు. కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా ఉండేలా మధ్యమైనటువంటి ఆ బుజ్జగింపుతనాన్ని పాటించి సంతానం విడిపోకుండా మాటపరంగా చాలా దగ్గర చేసుకోగలుగుతారు. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సహనభావం విశేషంగా ఉంటుంది. అందరినీ ఆదరించేటటువంటి తీరు గోచరిస్తుంది. ఎవరితోనూ వాద విరోధ భావాన్ని పెట్టుకోవాలనే ఊహలో ఉండరు. దూరభార ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో సకల విధాలైనటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటారు. తమకి నచ్చనటువంటి వారిని కూడా చక్కగా ఆదరించేటటువంటి లౌక్య భావంతో ఉంటారు. పెద్దలైనటువంటి అనేక రంగాలకు సంబంధించిన వారితో పరిచయాలు ముమ్మరంగా కలిగి ఉంటారు. ఆర్థికమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా కన్యారాశి వారు గౌరీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే రుణం కోసం ప్రయత్నం చేస్తారు, స్థిరమైన ఆస్తిని కొనడం కోసం. కానీ అది దాదాపుగా లభ్యమయ్యే అవకాశం లేకపోయే కారణంగా ప్రైవేటు వ్యక్తుల నుండి రుణం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అది కుదిరేటటువంటి అవకాశం చాలా తక్కువగా అనిపిస్తుంది. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉంటుంది. అయితే సంతానం మాత్రం కొద్దిగా ఎదిరించే తనంతోనూ ప్రశ్నించే తనంతోనూ ఉండే కారణంగా మానసికంగా దెబ్బతినే అవకాశం హెచ్చుగా గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టే విషయం ఏ విధమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి స్థితికి, స్థాయికి ఈ రోజుకి రాకపోవచ్చు. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని తులారాశి వారు శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభ అవకాశం వస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సూటి పోటీ మాటలు అసలు ఏమాత్రం ఉండవు. సంపూర్ణమైనటువంటి దాంపత్య అన్యోన్యతాభావం ఉంటూ ఉంటుంది. వ్యాపారంలో రావాల్సినంత స్థాయి ఆదాయం అలాగే లాభం కూడా రాకపోయినా ఏమాత్రము పైకి తేలకుండా
చక్కగా వ్యాపారాన్ని నిర్వహించుకోగలుగుతారు. ఇంతకంటే పై స్థాయి ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేద్దామని అనుకున్నప్పటికీ కూడా అది ఏమాత్రము సాధ్యపడే అంశం కాదు అనే విషయం 2-3 మార్లు వీరికి గోచరం అవుతూ ఉన్న కారణంగా కొత్త ఆలోచనని చేయరు. ఉన్నటువంటి వ్యాపారానికి అదనంగా మరో వ్యాపారాన్ని ప్రారంభించాలి, ఒకప్పుడు ఆలోచించిన ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా వృశ్చిక రాశి వారు గౌరీదేవిని శరకు రసంతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏవైనప్పటికీ కూడా నూతనమైన స్థిరమైన ఆస్తిని సంపాదించాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. దానికి కావలసినటువంటి ఆర్థికమైన సమీకరణ కోసం తీవ్రంగా పరిశ్రమిస్తారు. భార్యాభర్తల అన్యోన్యతాబంధం విశేషంగా ఉంటూ ఉంటుంది. దూర ప్రాంతాలకి వెడుతూ ఉంటారు. సకాల నిద్ర భోజనాలు లేకపోతూ ఉండేటటువంటి కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. వీలు చేసుకుని వీలు చూసుకుని కుటుంబం మొత్తం అంతా కూడా శ్వాసకోశానికి సంబంధించినటువంటి పరీక్షల్ని చేయించుకోవడం, దాంతోపాటుగా ఔషధ సేవన చేయడం ఎంతైనా అవసరం. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా ధనురాశి వారు గౌరీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే కుటుంబంలో మొత్తం సభ్యులందరికీ ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆర్థిక లాభం కూడా సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం కంటే పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. ఇంతకుముందు ఎవరైతే వినియోగదారులుగా వ్యాపారం చేస్తున్న వీరుకున్నారో వారందరూ కూడా తిరిగి మళ్ళీ వీరి దగ్గరికే వచ్చే కారణంగా వ్యాపారం లాభాత్మకంగా కనిపిస్తూ ఉంటుంది. కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి సమీకరణ లేకపోయినటువంటి కారణంగా ఆ ఆలోచనని విరమించుకుంటారు. సంతానం మాత్రం విద్యా విషయంలో పూర్తి వ్యతిరేకతని చూపిస్తూ ఉండేటటువంటి కారణంగా సరిగా బడులకి వెళ్ళకపోవడం, వెళ్ళినప్పటికీ కూడా సరైనటువంటి ఉత్తీర్ణత శాతం లేకుండా ఉండడంతో మానసికమైనటువంటి వ్యధకి గురయ్యే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా మకర రాశి వారు గౌరీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి సంతృప్తి కలగడమే కాకుండా ఉన్న ఉద్యోగంలో పదవి ఉన్నతి లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నది ఒకటి అయ్యేటటువంటిది ఒకటిగా ఆలోచనలు ద్విధ అంటే 2 విధాలుగా ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో అందరూ కలిసి సామూహిక సమావేశంలో చేసుకున్న నిర్ణయం తప్పక వ్యతిరేకింపబడుతుంది తప్ప అనుకూలించే అవకాశం చాలా చాలా తక్కువ. ఆర్థికమైనటువంటి ఆదాయం కూడా మధ్యమ స్థితిగానే ఉంటుంది తప్ప అనుకున్నంత ఆదాయం ఉండకపోవచ్చు. కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయము కూడా ఎవరో ఒకరి ద్వారా మొత్తం అందరికీ చేరవేయబడుతూ ఉండేటటువంటి కారణంగా కుటుంబపు పరువు ప్రతిష్ట కొద్దిగా పలచబడే అవకాశం గోచరిస్తుంది. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా కుంభరాశి వారు గౌరీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకంటే సంతానానికి నూతన ఉద్యోగ ప్రాప్తి, అలాగే నూతన కళాశాల ప్రవేశము కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమదైనటువంటి ప్రధానమైన వృత్తి నుండి మరొక విధమైనటువంటి వృత్తిని స్వీకరించే ఆలోచనకి వస్తారు. దాదాపుగా ఆ వైపే ఆలోచనని కొనసాగిస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం కుటుంబం మొత్తానికి మెల్లగా విశేష స్థాయికి వెళుతూ ఉండేటటువంటి కారణంగా
వైద్యానికి సంబంధించినటువంటి చికిత్స కోసం హెచ్చుగా శ్రమిస్తూ ఉంటారు, హెచ్చుగా ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రధానంగా చేసేటువంటి వృత్తికి దెబ్బతినేటటువంటి తీరులో ఎక్కువ సమయం దానికే గడుపుతూ కనిపిస్తూ ఉంటారు. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా మీనరాశి వారికి గౌరీదేవిని పూజించినట్లయితే ఆగిన పనుల్లో కదలికలు కలిగి ఆర్థిక లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతం అయినటువంటి కారణంగా ఆ గౌరీదేవి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 3వ రోజు. కార్తీక శుక్ల తదియ తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 3వ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో 3వ రోజు ఎవరైనా సరే తలస్నానం చేసి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ విష్ణు సంబంధమైన ఆలయానికి కానీ వెళ్ళి ఆలయంలో ఎర్రటి పుష్పాలు దైవానికి సమర్పించాలి. అంటే పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఎర్రటి పుష్పాలు సమర్పించాలి. ఎర్ర మందార పూలు, ఎర్ర గులాబీ పూలు ఇలాంటివి దైవానికి సమర్పించాలి. దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే గృహంలో అయినా సరే శివకేశవులను ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో పూజించాలి. దేవాలయానికి వెళితే దేవాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అయితే కార్తీక మాసంలో 3వ రోజు మన స్నాన ఫలితం మొత్తం కూడా ఎవరికైనా ధారపోయవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలంటే, పిల్లలు జీవితంలో తొందరగా అభివృద్ధి సాధించాలంటే కార్తీక మాసంలో 3వ రోజు స్నాన ఫలితాన్ని, అలాగే శివకేశవులని ఎర్రటి పుష్పాలతో పూజించిన ఫలితాన్ని పిల్లల అభివృద్ధి కోసం ధారపోస్తూ దోసిలిలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు తులసి మొక్కలో పోయాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే మీ సంతానం జీవితంలో త్వరగా అత్యుత్తమ స్థాయికి చేరతారు. అలాగే కార్తీక శుక్ల తదియ తిథి నాడు త్రిలోచన గౌరీ వ్రతం అనే పేరుతో గౌరీదేవిని పూజించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు గృహంలో పూజా మందిరంలో మహిళలందరూ కూడా పూజాపీఠం మీద తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద ఒక పసుపు ముద్దను ఉంచాలి. ఆ పసుపు ముద్ద పై భాగంలో ఎడంవైపు కుడివైపు కుంకుమ బొట్లు పెట్టాలి. అప్పుడు అది గౌరీదేవి స్వరూపం అవుతుంది. ఆ తర్వాత పసుపు కలిపిన అక్షింతలతో రకరకాల పుష్పాలతో ఆ పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యాయై నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదవాలి. అలాగే ఈ పూజ చేసేటప్పుడు గౌరీ దీపాన్ని వెలిగించాలి. గౌరీ దీపం ఎలా వెలిగించాలంటే బియ్యపు పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటితో చలిమిడి దీపాన్ని తయారు చేసుకొని ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి ఆ పసుపు ముద్ద దగ్గర దీపం వెలిగించాలి. దీన్నే గౌరీ దీపం అంటారు. ఈ గౌరీ దీపం వెలిగించి పూజ చేసిన తర్వాత గౌరీదేవి అనుగ్రహం కోసం తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా ఇలా గౌరీదేవిని పూజించినట్లయితే వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు కార్తీక మాసంలో 4వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే నాగుల చవితి సందర్భంగా సమస్త సర్పదోషాలు తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.